మతం, రిలీజియన్ ఇది మనిషికి చాలా అవసరం. కేవలం ఒక మనిషికి మాత్రమే అవసరం. ఈ భూమి మీద బ్రతకడానికి పక్షులకి, జంతువులకి మతం అవసరం లేదు, ఒక మనిషికి తప్ప. మనుషులు మతాన్ని నడిపిస్తున్నారా లేదా మతమే మనుషులని నడిపిస్తుందా అనేది అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు ఈ భూమి మీద దాదాపు 10,000 మతాలు, 10,000 రిలీజియన్స్ పుట్టాయి. కానీ మ్యాక్సిమం 10 మతాలు మాత్రమే ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ 10 మతాల్లో కూడా ఓన్లీ 4 మతాలు, 4 రిలీజియన్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అవి ఏంటి అంటే హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ అండ్ బుద్ధిజం. 820 crores వరల్డ్ పాపులేషన్ ఉంటే 600 crores ఓన్లీ ఈ 4 రిలీజియన్స్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. మరి అసలు మ్యాటర్లోకి వస్తే ఈ భూమి మీద ఇన్ని మతాలు ఉన్నాయి కదా, ఇందులో ఏ మతం గొప్పది, ఫస్ట్ ఏది పుట్టింది, ఏది ఒరిజినల్ రిలీజియన్ అనేది చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఆ డౌట్కి ఆన్సర్ ఈ వీడియోలో చెప్తాను. ఈ ప్రపంచంలో ఫస్ట్ పుట్టిన రిలీజియన్ ఏంటి అని ఎవరినైనా అడిగితే ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం అని ఇంకా వేరే రిలీజియన్స్ పేర్లు చెప్తూ ఉంటారు. కానీ ఈ భూమి మీద ఫస్ట్ పుట్టిన రిలీజియన్ ఏంటి అంటే హిందూయిజం, సనాతన ధర్మం, భారత్, ఇండియా. తెలియని వాళ్ళు ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. కానీ ఈ భూమి పుట్టినప్పటి నుంచి హిందూయిజం అనేది ఉంది. అసలు హిందూయిజం అంటే ఒక మతం అయితే అస్సలు కాదు. హిందూయిజం అంటే వే ఆఫ్ లివింగ్ లైఫ్. అసలు ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ముఖ్యంగా ధర్మంగా ఎలా బ్రతకాలి ఒక మనిషి అనేది మనకి హిందూయిజం అనేది నేర్పుతుంది. హిందూయిజం ఎంత గొప్పది అనేది మాటల్లో చెప్పలేనిది. ఒకవేళ మాటల్లో వర్ణించాలంటే బహుశా కొత్త పదాలు సృష్టించాల్సిందే. అంత గొప్పది మన హిందూయిజం. వరల్డ్ పాపులేషన్లో 3rd ప్లేస్లో ఉంది. మరి ఫస్ట్ ఏది ఉంది అంటే క్రిస్టియానిటీ. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న రిలీజన్ ఏంటి అంటే అది క్రిస్టియానిటీ. మరి వరల్డ్ పాపులేషన్లో క్రిస్టియానిటీ మొత్తం 2.4 బిలియన్స్ మనుషులు ఉన్నారు. పర్సంటేజ్ ప్రకారం అయితే 31.1% ఉన్నారు. మరి క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది అంటే మన హిస్టరీస్లో కరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ సరిగ్గా లేదు. 3rd, 4th, 5th, 6th ఇలా ఈ సెంచరీస్లో పుట్టింది అని చరిత్రలు చెప్తూ ఉన్నాయి. కానీ పర్టికులర్గా ఈ టైంలోనే పుట్టింది అనేది మాత్రం ఎవరు చెప్పడం లేదు. మనమైతే ఒక అంచనాకి వస్తే 1500 years, 1500 సంవత్సరాలు అవుతుందని అనుకుందాం. మరి క్రిస్టియానిటీ అయితే వరల్డ్స్ ఫస్ట్ రిలీజియన్గా, ఎక్కువ మంది ఫాలో అవుతున్న రిలీజియన్గా ఫస్ట్ ప్లేస్లో ప్రెజెంట్ ఉంది. ఇస్లాం. మరి ఇస్లాంకి వస్తే ఇస్లాం కూడా కరెక్ట్గా ఏ టైంలో పుట్టింది అనేది చరిత్ర కూడా సరిగ్గా చెప్పడం లేదు. 6th or 7th century టైంలో పుట్టింది అని కొన్ని చరిత్రలు చెప్తున్నాయి. ఆ లెక్కకి వస్తే ఇస్లాం పుట్టి 1400 సంవత్సరాలు, 1400 years అవుతుంది అని అనుకుందాం. వరల్డ్లో ఇస్లాం సెకండ్ రిలీజియన్గా ఉంది. క్రిస్టియానిటీ తర్వాతకి ఇస్లాంని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. సో మరి వరల్డ్ పాపులేషన్కి వస్తే మాత్రం 1.9 బిలియన్స్ మనుషులు ఉన్నారు. పర్సంటేజ్ ప్రకారం అయితే 24.9% ఉన్నారు. సో ఇస్లాం వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ రిలీజియన్గా ప్రజెంట్ ఉంది. ఇప్పుడు మన హిందూయిజం మన దగ్గరికి వస్తే ప్రపంచంలో ఫస్ట్ పుట్టిన రిలీజియన్ మనది. కానీ ప్రజెంట్ అయితే ప్రపంచంలో 3rd లార్జెస్ట్ రిలీజియన్గా ఉంది. దాదాపు 1.2 బిలియన్స్ మనుషులు ఉన్నారు. పర్సంటేజ్ ప్రకారం 15.6% ప్రపంచమంతా ఉన్నారు. 4th పొజిషన్కి వస్తే 4th పొజిషన్లో బుద్ధిజం ఉంది. బుద్ధిజం కూడా అంతే. కరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్గా ఏ టైంలో పుట్టింది అనేది ఏ చరిత్రలో సరిగ్గా లేదు. కానీ 4th, 5th and 6th century టైంలో పుట్టింది అని కొన్ని చరిత్రలు చెబుతున్నాయి. మరి ఈ లెక్క ప్రకారం వస్తే 1400 years, 1400 సంవత్సరాలు అవుతుంది బుద్ధిజం కూడా పుట్టి. వరల్డ్ పాపులేషన్లో బుద్ధిజం 0.5 బిలియన్స్ మనుషులు ఉన్నారు. పర్సంటేజ్ ప్రకారం అయితే 7% ఉన్నారు ప్రపంచమంతా. మనము ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ 4 రిలీజియన్స్ వాళ్ళే మనకి కనిపిస్తారు, వినిపిస్తారు, చూస్తూ ఉంటాము అండ్ చదువుతూ ఉంటాము కూడా. ఇప్పటి వరకు మన వరల్డ్ పాపులేషన్ అయితే 8.2 బిలియన్స్ అంటే 820 కోట్లు, 820 crores ఉన్నారు. మరి ఈ వరల్డ్ పాపులేషన్లో దాదాపు 600 crores, 600 కోట్లు కేవలం ఈ 4
రిలీజియన్స్ వాళ్ళే ఉన్నారు. పర్సంటేజ్ ప్రకారం అయితే 72.3 ఉన్నారు వరల్డ్ మొత్తంలో. ఇంకా మిగతా పాపులేషన్ అంతా వేరే వేరే రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు. ఎంత గొప్పదైన మన హిందూయిజం, భూమి పుట్టినప్పటి నుంచి మన హిందూయిజం అనేది ఉంది. అయితే మరి హిందూయిజంని ఎక్కువ మంది ఫాలో అవ్వాలి కదా ప్రపంచమంతా. ఎందుకు ఫాలో అవ్వడం లేదు? ఫస్ట్ క్రిస్టియానిటీ, సెకండ్ ఇస్లాం ఎందుకు ఉంది? కనీసం మన ఇండియాలో హిందూ కంట్రీలో కూడా ఓన్లీ హిందూస్ ఉండాలి కదా, ఎందుకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు అని డౌట్ రావచ్చు. దానికి నా ఆన్సర్ ఏంటి అంటే, ఇప్పటి జనరేషన్ వాళ్ళకి మ్యాక్సిమం తెలుసో తెలియదో కానీ 1947 ఇయర్ వరకు మన ఇండియాని ఆల్మోస్ట్ 1800 to 1000 ఇయర్స్ వరకు మన ఇండియాని ముస్లిమ్స్ అండ్ బ్రిటిషర్స్ రూల్ చేయటం జరిగింది. ముస్లిమ్స్ దాదాపు 500+ ఇయర్స్ వరకు మన ఇండియాని రూల్ చేశారు. 1200 to 1700 ఇయర్స్ వరకు రూల్ చేయటం జరిగింది. ఇది కేవలం ఒక ఇంచుమించుగా వేసుకుంటేనే. ఇంకా ఎక్కువ ఇయర్స్ మనల్ని ముస్లిమ్స్ రూల్ చేశారు. 500 ఇయర్స్ అనేది ఇంకా ఎక్కువ ఉండవచ్చు కానీ తక్కువ అయితే కాదు. బ్రిటిషర్స్ కూడా దాదాపు 200 ఇయర్స్ వరకు ఇండియాని రూల్ చేశారు. 1757 to 1947 ఇయర్స్ వరకు ఇండియాని రూల్ చేయటం జరిగింది. వీళ్ళంతా మన ఇండియాని రూల్ చేస్తున్న టైంలో ఇండియా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది. కొన్ని సంఘటనలు అయితే చెప్పలేనివి. శాంపుల్గా చెప్పాలి అంటే మాత్రం మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ సంపదని, గోల్డ్, సిల్వరు, డైమండ్స్ ఇలా ఎంతో విలువైనవి వీళ్ళు దోచుకొని అవి అన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ కంట్రీస్లో పెట్టుకోవటం జరిగింది. ఎలా పడితే అలా దోచుకొని వాళ్ళ స్వార్థాల కోసం ఎంతో విలువ చేసే మన సంపదను ఎలా పడితే అలా వాడుకోవడం జరిగింది. అసలు వాళ్ళు ఎంత దోచుకున్నారంటే చెప్పలేనంత దోచుకున్నారు. అదే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని లక్షల కోట్లుంటాయి అవి, అంత విలువైనవి. కానీ ఎంత దోచుకున్నా కూడా ఇప్పటికీ మన టెంపుల్స్లో ఎంతో విలువ చేసే సిల్వర్, గోల్డ్, డైమండ్స్ ఇంకా చాలా విలువైనవి ఎన్నో ఉన్నాయి. ఎంతో దోచుకున్నా కూడా ఇంకా ఎంతో విలువైనవి చాలా ఉన్నాయి అంటే పోయినవి ఉంటే అసలు ఊహించండి ఎంత ఉండవచ్చు మన దగ్గర. బహుశా ఇమాజిన్ చేయడం కూడా చాలా కష్టం, అంత ఉండేవి మరి లెక్కలేనంత. ఇండియాలో ఉన్న ఎన్నో టెంపుల్స్ని కూల్చివేశారు. వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళ చర్చులు, మసీదులు ఉండాలి అని థౌజండ్స్ ఆఫ్ టెంపుల్స్ని కూల్చివేయటం జరిగింది. ఎన్నో టెంపుల్స్ని కూల్చివేసినా కూడా ఇప్పటికీ ఎన్నో టెంపుల్స్ మన ఇండియాలో అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ పాత టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పటికీ మనకి కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని టెంపుల్స్ని అయితే ఎన్నోసార్లు కూల్చివేసినా కూడా వాటిని సరిగ్గా కూల్చలేకపోయారు. అంత పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్గా కట్టడం జరిగింది. ఇప్పటికీ కొన్ని టెంపుల్స్ని చూస్తూ ఉంటాము, సగం కూలిపోయి ఉండటము, చాలా ఓల్డ్గా అయిపోవడం. కానీ ఇప్పుడు అలాంటి ఓల్డ్ టెంపుల్స్ లాగా కట్టడం అనేది చాలా కష్టం. ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ఆ రేంజ్లో కట్టడం అనేది చాలా కష్టం. మరి అంత స్ట్రాంగ్గా ఆ రేంజ్లో ఎలాగ టెంపుల్స్ని మన పూర్వీకులు ఎలా కట్టారో ఏమో అసలు ఇమాజిన్ చేయడమే చాలా కష్టంగా ఉంది. మరి ఇస్లాం కానీ బ్రిటిషర్స్ కానీ మన హిందూస్ని చాలా బలవంతంగా మతం మార్చటం జరిగింది. దాదాపు 10 crores 10 కోట్ల మందిని బలవంతంగా హిందూస్ నుంచి వాళ్ళ రిలీజియన్స్కి కన్వర్ట్ చేసుకున్నారు. ఇస్లాం ముస్లింలోకి కన్వర్ట్ చేసుకున్నారు. బ్రిటిషర్స్ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయటం జరిగింది. ఆ రోజుల్లోనే 10 కోట్లు 10 crores జనాభా అంటే జస్ట్ ఇమాజిన్ చెయ్యండి. వాళ్ళు ఇప్పుడు ఎంతమంది అయ్యి ఉంటారు. అసలు ఎంతో బలవంతంగా కొట్టి చంపి నరకం చూపించి మతం మార్చటం జరిగింది. ఇంతలా మనల్ని వేధించి మతం మార్చినా కూడా దాదాపు 1000+ ఇయర్స్ 1000 సంవత్సరాలకు పైగా మన ఇండియాని వేరే వాళ్ళు చేతిలో రూలింగ్లో ఉన్న కూడా కుట్టిన, చంపిన, నరకం చూపించిన, మతం మార్పిడి జరిగిన, టెంపుల్స్ని కూల్చివేసిన, మన సంపదని దోచుకున్న, ఇంకా ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టిన, ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటికీ కూడా
మన సనాతన ధర్మం అనేది ఈ భూమి మీద బ్రతికే ఉంది. ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఎన్నో రకాలుగా టార్చర్ పెట్టి వేధించి చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. వాటి గురించి నేను చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా పెట్టినా కూడా ఇప్పటికీ మన సనాతన ధర్మం అనేది ఈ భూమి మీద బ్రతికే ఉంది. ఎంతోమంది ఋషులు, మునులు, యోగులు పూజలు, యాగాలు చేయడం వల్ల కూడా ఇంకా హిందూయిజం అనేది బ్రతికి ఉంటుంది కూడా, ఎప్పటికీ అయినా ఉంటుంది. వేరే ఏ రిలీజియన్ అయినా చావు ఉంటుంది ఏమో, కానీ మన హిందూయిజానికి సనాతన ధర్మం ఇండియా ఎప్పటికీ చావద్దు. ప్రజెంట్ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఎవ్వరు ఒరిజినల్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ కాదు. అందరూ హిందూస్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే. మరి కన్వర్ట్ ఎందుకు అయినారు అనేది వాళ్ళకే తెలియాలి. మతాలు వేరేవి అయి ఉండవచ్చు, కానీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందూసే. ఎందుకంటే ఏ మతం మారినా అందరూ హిందూస్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు కాబట్టి. ఈ టాపిక్ గురించి ఎంత మాట్లాడినా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది. మన ఇండియాని ఎలా దోచుకున్నారు, మనల్ని బానిసల్లాగా చేసి ఎలాగ వాళ్ళు మన ఇండియాని రూల్ చేశారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకప్పుడు ఎంత బాధ ఉండేది. బ్రిటిషర్స్ మొత్తం వరస్ట్గా చేశారు. మన ఫుడ్ హ్యాబిట్స్ని మొత్తం మార్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. సో నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్లో ప్రతి టాపిక్ గురించి క్లీన్ అండ్ క్లియర్గా డెప్త్గా చెప్తాను. వీటి గురించి, ఈ టాపిక్స్ గురించి నేను మాట్లాడితే కొంతమంది అనుకుంటారు హిందూస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి గొడవ పెడుతున్నాడు అని. నా ఉద్దేశం అయితే అది కాదు. అసలు అర్థం చేసుకోండి. మన ఇండియన్ హిస్టరీలో ఏమి జరిగింది అనేది మాత్రమే నేను చెప్పాలి అనుకుంటున్నా. అసలు నిజాన్ని ప్రజలకి చెప్పాలి అనుకుంటున్నా. నమ్మలేని నిజాలని చెప్పాలి అనుకుంటున్నా. సో అంతే ప్రజల్లారా, నా ఉద్దేశం అయితే అసలు అది కానే కాదు. సో సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ గనీ థాట్స్.